హలో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు బుజ్జి కన్నా అనేది మాకు తెలుసు. సో ఎలా ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లోకి? So one day our director Karthik sir, he called me and narrated the script. And so when I hear a script or something, I always look for the exciting element. Why? Because if that is exciting for me, when I'm shooting, I'll do with the same excitement, so that the same excitement is given to the audience. Okay. So when I heard the script, I had the exciting element. I loved the character of Harini, and he said like Gida Arts, they are producing it, and Yes. Kishore sir, Sri Vishnu garu, Keti garu, these are the cast and crew. And I felt like this is a very good first step to the Telugu industry. So here I am. తెలుగు నేర్చుకున్నారా? మీకు కొంచెం కొంచెం నాకు అర్థం అవుతుంది. అవునా? మీరు చాలా స్పీడ్గా మాట్లాడితే నాకు కష్టం. ఆయన great అసలు. భలే నేర్చుకుంటున్నారండి అసలు తెలుగు అసలు. Because I was acting with these people, no. I should learn. సో మీకు అసలు షైనెస్ ఏమైనా తగ్గిందంటే ఇంకా అలాగే ఉందా? అంటే హీరోయిన్స్ పక్కన ఉండగా మీరు అంటే ఇంతకు ముందు విన్నట్టు కూడా కొద్దిగా అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ కదా. సో వాళ్ళతో ఎలా మాట్లాడారు, ఎలా మింగిల్ అయ్యారు ఎన్ని డేస్కి? లేదండి, లేదు. వీళ్ళు కూడా వెరీ మచ్ అంటే బాగా ఇంట్రెస్ట్తో చేసే యాక్టర్స్ ఇద్దరు కూడా. సో అలా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ సైడ్ ఉండి ఏదో ఒకటి చేద్దాం సీన్లో బెస్ట్ ఇవ్వటం కోసం అలాంటి డిస్కషన్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మొహమాటాలు సిగ్గులు అన్నీ పోతాయి, కలిసిపోతాం బాగానే, వర్క్ బాగానే కలిసిపోతాం. సో ఇద్దరు అలాంటి యాక్టర్సే కాబట్టి మాకు అసలు ఎప్పుడూ ఇది లేదనమాట. ఫస్ట్ 1-2 days కొంచెం ఇదిగా ఉన్నాయి, ఇంకా తర్వాత నుంచి వర్క్ చేసిన 60 days ఒక మంచి భయం ఉండేది. ఓకే, స్కాన్ చేయమని ఇలా పెడుతున్నారండి అలవాట్లో క్యారెక్టర్లోంచి ఇంకా బయటికి రాలేదు. ఓకే,